ఓకే బ్రదర్ కిరణ్. సో ప్రార్థన చేసుకుని మరి మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. మరి మీలో ఎవరన్నా ఒక బ్రదర్ ప్రేయర్ చేసి స్టార్ట్ చేసినట్లయితే వీ కెన్ స్టార్ట్. ఓకే అన్న, నేను చేస్తాను ప్రేయర్. షూర్, థ్యాంక్ యూ. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మా అందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని చెప్తున్న నాకు మీరు జ్ఞానం దయచేయండి. నేర్చుకుంటున్న మేము ప్రభువా మరి నేర్చుకోవడానికి మాకు జ్ఞానం దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, పదాలని అర్థం చేసుకుని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభువా, నీ వాక్యమే జీవం కలదు తండ్రి. మరొకసారి మీ సన్నిధిని మాకు దయచేయమని, ఇదంతా మాకు దీవెనకరంగా చేయమని నేను వేడుకుంటూ యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అగైన్. మరి ఈరోజు బిబ్లికల్ థియాలజీ అనే ఒక కోర్స్లో సెకండ్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మెయిన్గా బిబ్లికల్ థియాలజీ సంఘానికి ఎందుకు ముఖ్యము. సో లాస్ట్ వీక్ మనం వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ చూసాం, బైబిల్ వేదాంత శాస్త్రం. ఈరోజు మనము ఎందుకు, వై ఈజ్ బిబ్లికల్ థియాలజీ, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద చర్చ్. మనం ఏది నేర్చుకున్నా మన సంఘానికి మన ఫస్ట్ మన జీవితాల్లో అది బలాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, అదేవిధంగా జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, తద్వారా మన సంఘానికి అది బలపరిచే విధంగా ఉండాలి. సో ఈ థాట్తో ఈ సెషన్ మనం చూద్దాము. సో ఒక సింపుల్ స్మాల్ సర్మన్, ఒక చిన్న ఎక్సెప్ట్ మీకు ఇస్తాను, లేకపోతే ఒక చిన్న మెసేజ్ మీకు షేర్ చేస్తాను. ఇది నా మెసేజ్ కాదు, ఒకళ్ళు ఈ విధంగా ప్రీచ్ చేశారు. సో దీని నుంచి మనం ఎక్కడ ఇది అన్హెల్ప్ఫుల్ గా వెళ్తుంది ఈ ప్రీచింగ్ అన్నది మీరు నాకు హైలైట్ చేయగలగాలి. ఓకే. సో మనకి వచనం అందరికీ తెలుసు కదా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు కనుక కాగా తన ద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపించాడని. సో ఐ థింక్ ఆ వచనం బేస్ చేసుకొని ఈ విధంగా ప్రీచ్ చేసినట్లున్నారు. సో ఈ ప్రీచర్ ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఏ ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్కడు నశించినా అది ఆయనకు నష్టంగా ఎంచుతున్నాడు. నువ్వు లేకపోతే నేను నష్టపోతాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే తన ప్రేమ ఎంత గొప్పది, ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది, ఆయన కట్టిన అంత వెల ఎంత గొప్పది, ఆయన చెల్లించిన వెల ఎంత గొప్పది. ఆయన తన రక్తాన్ని చిందించాడు, ఎందుకంటే ఎవరు నష్టపోకూడదని, ఎవరు నశించి ఎవరు పాడైపోకూడదని దేవుడు యేసు ప్రభు చనిపోయాడు అంటున్నాడు ఆయన. సో ఈ యొక్క సింపుల్ స్మాల్ సర్మన్ అప్లికేషన్ లో ప్రాబ్లం ఏమన్నా ఉందా? దేవుడు నష్టపోడు కదా, దేవుడు సెల్ఫ్ సఫిషియెంట్, స్వయం సమృద్ధి గలవాడు కదా, నష్టపోయేది మనమే. దేవుడు స్వయం సమృద్ధి గలవాడు కదా, దేవుడు హీ సెల్ఫ్ సఫిషియెంట్. సో నష్టపోయేది మనమే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ఉదాహరణలో మనం ఏం చూసామంటే, ఒక వర్స్ తీసుకొని ఆ వచనం ఏంటి, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి కాగా తన ద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపాడు. ఆ వచనం తీసుకొని దాని నుంచి మిగతా వచనాలు కనుక మనం సరిగ్గా ఆలోచించకపోతే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లంకి వస్తుంది. బ్రదర్ శామ్యూల్. అయినప్పటికీ కూడా వాడు తన సృష్టి పట్ల బాధపడగలిగిన వ్యక్తి కూడా. మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అయిందన్న, సారీ. నేను
క్లియర్గా అరే క్యాచ్ చేయగలను. బ్రేక్ అయిందా? మీ అంటే వాయిస్ బ్రేక్ ఆయన అయింది. ఆయన స్వయం సమృద్ధి గల వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు తన మ్మ్. సృష్టి పట్ల, తాను చేసిన సృష్టి పట్ల ఆయన బాధపడి సంతోషపడగలిగిన వ్యక్తి అంటున్నా. యా ఎస్ యా. సో ఇలాంటి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ యొక్క సింపుల్ సర్మన్ పాయింట్ నుంచి ఒక్కొక్క ఆ ఈ కాలంలో ఉన్న బోధకులు చేసే బోధనలో ఏదో కొంత సత్యం ఉంటది కానీ సంపూర్ణ సత్యం ఉండదు. సంపూర్ణ సత్యం లేకపోయినప్పుడు అది అప్లికేషన్, దాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి వచ్చినప్పుడు అది వేరే విధాలుగా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకని ఆ ఉదాహరణ మీకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకొక వచనం చదువుదాం. ఇవి పాపులర్ వర్సెస్, చాలా పాపులర్ గా యూజ్ చేసే వర్సెస్, కానీ ఈ వర్సెస్ ఈజీగా ఎలా రాంగ్ అప్లికేషన్ చేస్తారో కూడా మనం చూద్దాం ఈరోజు. యోహాన్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. యోహాన్, గాస్పుల్ ఆఫ్ యోహాన్, జాన్ 14:12. ఎవరన్నా చదవగలరా? యాక్చువల్లీ 12 నుంచి 14 వచనం దాకా చదవండి బ్రదర్స్. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మీరు నా నామమున చదవను బ్రదర్, చదువుతున్నారా? కంక్లూడ్ చేయండి బ్రదర్. ఎస్, 14 వర్స్ వరకు. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ వచనం తీసుకొని యేసు నామంలో ప్రార్థన చేశామంటే ఆయన మనకు ఏమి అడిగినను అది చేయగలడు దేవుడు అని దాన్ని ఎంతో కాన్ఫిడెంట్ గా, బలంగా ఈ కాంటెక్స్ట్ ని మర్చిపోయి, లేకపోతే యేసు ప్రభు ఏ సందర్భంలో ఏ టైంలో ఈ మాటలు ఇలా టీచ్ చేశారో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మేలు కొరకటకై ఇది జనరల్ గా ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, ఛాలెంజెస్ లో ఉన్నప్పుడు, లేకపోతే రియలీ డిఫికల్ట్ టైంలో ఉన్నప్పుడు జనరల్ గా ఇలాంటి బలపరిచే మాటలు మనం వింటాం కదా. ఏమని? దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదాము. బ్రదర్, ఈ ఒక వచనాన్ని నమ్ము, ఈ ప్రామిస్ నమ్ము అని టీచ్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళని చూసాం. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటంటే, ఈ మేలు కలుగుటకై అన్నది ఎలాంటి మేలు అన్నది మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవచ్చు కదా. ఇలా ఇలా ఎన్నో వచనాలను తీసుకొని ఈ కాలంలో కేర్ఫుల్ గా అప్లై చేయకుండా ఎవరికి ఏ ఇష్టం వచ్చినట్లా అది అప్లై చేయటం వల్ల ఈవెన్ ఎంతో మంది పాస్టర్స్ డిఫరెంట్ మన సంఘాల్లో, మన చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో ఇలా ప్రీచ్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఇంకా నిజమైన విశ్వాసమే ఆయన, ఇంకా కొంతమంది నిజమైన యథార్థమైన విశ్వాసులు కూడా సరిగ్గా బైబిల్ ఎలా చదవాలో నేర్చుకోకపోవటం వల్ల కూడా ఈ యొక్క వచనాలను తీసుకొని డిఫరెంట్ గా అప్లై చేసి అర్థం చేసుకునే డేంజర్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ నేను కూడా అటువంటి ఆ విధంగా ఈ వచనాలు తీసుకొని డిఫరెంట్ గా అప్లై చేసి దాని యొక్క కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకోకుండా అప్లై చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే,
ఈ బిబ్లికల్ థియాలజీ లాస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, ఈ బిబ్లికల్ థియాలజీ ద్వారా మనము ఈ లీగలిజం కానీ, లేకపోతే మోరలిజం, లేకపోతే ప్రాస్పెరిటీ గాస్పుల్, ధనము సమృద్ధి కలుగుతుంది యేసుప్రభు మీద నమ్ముకుంటే, అటువంటి స్వార్థ నుంచి కానీ, లేకపోతే బైబిల్ని ఒక డిక్షనరీ లాగానో, లేకపోతే ఒక ఎన్సైక్లోపీడియా లాగానో తీసుకొని యూజ్ చేయడానికి కుదరదు అని చెప్పడానికి బిబ్లికల్ థియాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. బైబిల్ లాస్ట్ వీక్ చెప్పాను వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ. బైబిల్ వేదాంత శాస్త్రం అనేది ఒక దైవిక రచయిత ద్వారా బైబిల్ను ఒక గొప్ప కథగా, లేకపోతే ఒక వృత్తాంతంగా ఎలా చదవాలో నేర్చుకునే క్రమశిక్షణ అని మనం నేర్చుకున్నాం. ఇది క్రీస్తు వ్యక్తి మరియు ఆయన యొక్క ఫినిష్డ్ వర్క్, ఆయన పనిలో మునిగిస్తుంది. తద్వారా గ్రంథంలో ఉన్న ప్రతి భాగాన్ని నుంచి మనము క్రీస్తుకు సంబంధించి ఇది ఎలా చదవాలో అది అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ఈ బిబ్లికల్ థియాలజీ అనేది ఒక బైబిల్ని చదివే విధానంలో ఒక మార్గము. ఇది ఒక హెర్మెనెటిక్, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ వర్డ్ లో ఇది ఒక హెర్మెనెటిక్ అని మనం నేర్చుకున్నాం అన్నమాట. సో ఈ రోజు బిబ్లికల్ వేదాంత శాస్త్రం లేకపోతే బిబ్లికల్ థియాలజీ ఎందుకు, ప్రైమరీగా నా ఎయిమ్ ఏంటంటే ఈ సెషన్కి, ఇది మన సంఘాలని కాపాడటానికి మరియు మార్గనిర్దేశం దయచేయటానికి బైబిల్ వేదాంత శాస్త్రం అనే ఒక క్రమశిక్షణ మనకు ఎంతగానో అవసరం. ఇట్ ఈస్ టు గార్డ్ ద చర్చ్ అండ్ ఇట్ ఈస్ టు గైడ్ ద చర్చ్ సో దట్ ద చర్చ్ విల్ గ్రో ఇన్ హెల్త్. ఇది తప్పుడు కథనాలు మరియు తప్పు మార్గాల నుంచి సంఘాలను కాపాడుతుంది. ఇది సంఘాలు మెరుగైన బోధనలో, మెరుగైన టీచింగ్స్ లో మంచి మార్గాల వైపు నడిపిస్తుంది. సౌండ్ మార్గాలు, హెల్దీ మార్గాల వైపు నడిపిస్తుంది. పవర్ఫుల్ ప్రీచింగ్ వైపు ఇది నడిపించడానికి బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్, బైబిల్ వేదాంత శాస్త్రం సంఘాన్ని కాపాడటానికి ఇట్ ఈస్ టు గార్డ్ చర్చెస్ ఫ్రమ్ హెరసీస్ అండ్ లీగల్ రాంగ్ టీచింగ్స్. ఇది ఉపయోగపడుతుంది, అది మనం చూద్దాం. అగైన్ నా ఏమిటి ఈ డిస్కషన్లో ఏంటంటే, టు బీ ఇంటరాక్టివ్ బ్రదర్స్. సో ఫీల్ ఫ్రీ టు టాక్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి మిమ్మల్ని అడుగుతుంటాను ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని. ఈవెన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్లీజ్ మీ వీడియో ఆన్ చేసి ఆన్సర్ చేయగలిగితే నాకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-5 వచనాలు చూద్దాం ఒకసారి. ఎవరన్నా బ్రదర్స్ చదవగలిగితే. లీగలిజం, మోరలిజం అన్నారు కదా, కొంచెం అది తెలుగులో చెప్పగలిగితే బాగుంటుంది. రైట్ బ్రదర్. లీగలిజం అంటే ఏంటంటే, బైబిల్ ఇది చెప్తుంది సో నువ్వు ఇది చేయాలి, బైబిల్ ఇది చెప్పట్లేదు సో నువ్వు ఇది చేయకూడదు. ఈ ఉదాహరణకి డూస్ అండ్ డోంట్స్. ఎస్, డూస్ అండ్ డోంట్స్. అది నేను ఎందుకు చేయాలి, అది ఎందుకు నేను చేయకూడదు అన్నది టీచ్ చేయకుండా జస్ట్ ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, లేకపోతే బైబిల్ని నేను ఒక చదవాలి, కానీ అది ఎందుకు నేను చదువుతున్నాను అర్థం చేసుకోండి. చేసే ఏ ప్రక్రియ అయినా విశ్వాసంతో దేవుని యొక్క తలంపు కలిగి దేవుని మహిమ కొరకు నేను చేయాలన్న యొక్క ఆలోచన లేకుండా, దేవుని ఆరాధిస్తున్నాను కాబట్టి, నేను క్రీస్తు విద్యను కాబట్టి ఇవి నేను చేస్తున్నాను అన్న ఆలోచన లేకుండా చేసే ప్రతి ప్రక్రియ లీగలిజంగా మారుతుంది. మోరలిజం సిమిలర్ టు లీగలిజం. మోరలిజం ఏంటంటే నేను ఈ మంచి పనులు చేయాలి, ఒక మోరల్ గా ఈ విధంగా ఉండాలి. క్రిస్టియన్ అంటే ఎట్లా ఉండాలి, క్రిస్టియన్ అంటే మంచి పనులు చేయాలి, క్రిస్టియన్ అంటే వేరే వాళ్ళని ప్రేమించాలి. జస్ట్ మోరలిజం, రీజనింగ్ లేకుండా జస్ట్ ఏ మంచి పనులు సెట్ చేసుకొని మనము అవి చేస్తే అది మోరలిజం అవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. యా, యూర్ వెల్కమ్. ఎవరన్నా బ్రదర్స్ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి ప్లీజ్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు,
పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. థ్యాంక్ యూ బ్రదర్. ఈ వచనాన్ని మీ మైండ్ లో ఉంచుకోండి. దీన్ని ఎలా మనము రాంగ్ టీచింగ్ టీచ్ చేయొచ్చు ఈ వచనాలు యూజ్ చేసి అన్నది మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇంకొక రెఫరెన్స్ కూడా చదివి మనము ఈ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. థ్యాంక్ యూ బ్రదర్ రాజేష్. సో మరి ఈ రెండు వచనాలు కనుక ఒకసారి ఆలోచిస్తే వీటి నుంచి ఏ విధంగా మనం టీచ్ చేయొచ్చు, ఏ విధంగా అన్హెల్ప్ఫుల్ గా టీచ్ చేయొచ్చు, ఎవరైనా చెప్పగలరా? 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి బ్రదర్స్. ప్రొవర్బ్స్ లో నుంచి తీసుకున్న సెకండ్ వర్స్ లో నుంచి ప్రాస్పరిటీ గాస్పెల్ ని మంచిగా టీచ్ చేయొచ్చు. అంటే మీరు దేవునికి ఇస్తే దేవుడు మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఒకవేళ మీరు దేవునికి తక్కువ ఇస్తే మీకు లేమి వస్తుంది. అటువంటిది ప్రాస్పరిటీ చాలా మంచిగా టీచ్ చేయొచ్చు. అవునవును, చాలా మంచిగా టీచ్ చేయొచ్చు కదా, చాలా ఈజీగా అప్లికేషన్ చేసి ఆ విధంగా వెళ్ళొచ్చు. ఔదార్యంగా గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు అని. యా, ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్ అనిల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వాస్తవానికి ఈ వచనాలు మనం గమనిస్తున్నట్లయితే కొన్ని చైన్ రెఫరెన్స్ ఇవ్వటం గురించి లేకపోతే ఆశ్రయించబడి గురించి ఎక్కువ క్రాస్ రెఫరెన్స్ కూడా చూస్తాం. దాన్ని బట్టి చాలా వరకు చాలా మంది సేవకులందరూ కూడా ఇటువంటి ప్రీచింగ్ చేస్తుంటే మేము చూస్తున్నాం. అవును అవును, ఎస్ కదా. ఐ మీన్ ఇది కొద్దిగా కష్టపడకుండా వాక్యాన్ని టీచ్ చేయొచ్చు అంటే ఈజీగా ఇట్లా చేసేయచ్చు. ప్రాస్పెరిటీ గాస్పెల్ సంఘాల్లో కాపర్లు ఇది ఉదారంగా ఇవ్వాలని చెప్పడానికి ఇలాంటి వచనాలు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు నాకు ఇస్తే నేను మంచి కారు లేదా ఒక జెట్ కొనగలిగేవాడిగా మీరు నేను ఆశీర్వదించబడతాను, దాని ద్వారా మీరు కూడా ఆశీర్వదించబడతారని చెప్తాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్తారు. మరియు మీ విధేయతతో ఉంటే మీరు ఆశీర్వదించబడతారు, మీ పంటలు పెరుగుతాయి, మీ ఆవులు పాలిస్తాయి, మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు, మీ పిల్లల మ్యారేజెస్ జరుగుతాయి అని ప్రామిసెస్ ఈ ఎటువంటి వచనాల నుంచి తీసుకోవడానికి ఈజీగా అవకాశాలు ఉంటాయి. ఇలా ఇంకా ఎన్నో వచనాలు చూస్తాం మన బైబిల్లో. వాటిని ఆ సందర్భం నుంచి తీసి దాన్ని అప్లై చేయటము, ప్రీచ్ చేయటము చాలా చూస్తూ ఉంటాం. ఇంకొక టర్మ్ ఇంగ్లీష్ లో నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ అని చెప్తా ఉంటారు. దేవుడు నీకు అడిగిన దాన్ని ఇస్తాడన్నాడు కాబట్టి నీకు ఏది కావాలో ప్రభా నువ్వు నాకు ఇది ఇవ్వగలవు అని నేను అది నమ్మి దాన్ని నేను క్లెయిమ్ చేసుకున్నానంటే అది విశ్వాసంతో క్లెయిమ్ చేసుకున్నట్లుగా ఉంటది కాబట్టి దేవుడు అది మీకు ఇస్తాడు అని కూడా టీచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ యెహోవా సాక్షులు కానీ, లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్ కానీ, లేకపోతే వీళ్ళందరిలో కూడా కొన్ని వచనాలను తీసుకొని దాని నుంచి సివియర్ అప్లికేషన్ చేసేస్తూ హోల్ బైబుల్ ఏం చెప్తుంది ఈ యొక్క టాపిక్ లో, ఒక దేవుడి క్రీస్తుని చూపిస్తూ ఈ వాక్యాలు ఎలా రాయబడ్డాయి, ఏ సందర్భంలో రాయబడ్డాయని మనము సరిగ్గా క్యాప్చర్ చేయలేదనుకోండి, ఇటువంటి హెరసీస్, ఇటువంటి సంఘాలకి, కల్ట్స్ కి దారితీస్తాయి అన్నమాట.
ఇది ఉదాహరణకి ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అన్ని తప్పుడు బోధల్లో కొద్దో గొప్ప సత్యం ఉంటది. అదే విధంగా ఇప్పుడు ఈరోజు నేను మా పాపని తీసుకొని బయటికెళ్ళాను. మేము ఒక డాల్ఫిన్ షోకెళ్ళొచ్చాం. సో, ఆ డాల్ఫిన్ షోలో ఎన్నో డిఫరెంట్ థింగ్స్ ఆమె చూసింది. కానీ ఒకటే చూసిందేంటంటే, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన దాని గురించే చూసి, అది సత్యమే. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దాని ద్వారా వచ్చిన డిఫికల్టీ ఏంటో ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎంత బాధపడిందో ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేసిందనుకోండి, మనకు హోల్ పిక్చర్ అర్థం కాదు కదా! ఆమె ఆమె చెప్పిన స్టోరీ ప్రకారమే మనం అర్థం చేసుకుంటాం. ఓహ్! ఇది డాల్ఫిన్ షో ఏదో బాలేదనుకుంటా. ఎళ్ళటానికి గూడా ఎళ్ళటానికి గూడా పాయింట్ లేదు అన్న విధంగా ఆలోచించే విధంగా ఉంటది. సో, ఈవెన్ అలా ఎప్పుడన్నా ఒక ప్రీచింగ్ చేసేటప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి మన వర్డ్స్‌తో. మొత్తం బైబిల్ ఎలా టీచ్ చేస్తుంది? దాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి? లేకపోతే రాంగ్ మెసేజ్‌ని లేకపోతే మనకిష్టం వచ్చిన మెసేజ్‌ని ఎక్కువగా పుష్ చేసి, దేవుడు ఏ విధంగా ఈ వచనాలు రాసి మనకిచ్చాడో, ఆ యొక్క పాయింట్‌ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో, అది గాడ్ చేయటానికి మనకు బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేయాలి బ్రదర్స్. ఇప్పుడు ఇందాక ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనం చూసాం కదా! దాన్ని మనం ఈ దాన్ని సరిగ్గా ఎలా చేసుకోవచ్చు? ఇప్పటిదాకా రాంగ్ ఎలా చేయొచ్చు అని మనం చూసాము. ఒకసారి మళ్ళీ ఆ వచనం చూసి, దాన్ని సరిగ్గా ఎలా ప్రీచ్ చేయొచ్చు మనం చూద్దాం ఇప్పుడు. నేను ఆ వచనం చదువుతాను మరొకసారి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల దాకా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల నీ ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, మందలు, నీ దుక్కిట ఎద్దులు, నీ గొర్రె, మేకలు, మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి, పిసుకు నీ తోటయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. సో బ్రదర్స్, ఇప్పుడు ఈ వాక్యం తీసుకొని మనం గనక సువార్తను ప్రకటించాలంటే, క్రీస్తుని ప్రకటించాలంటే ఎలా చేయగలం? ఫీల్ ఫ్రీ, ట్రై చేయండి. ఆహ్, ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీరు సరిగ్గా అది వర్క్ చే ఆహ్, ఆహ్, ఆ ప్రోగ్రెషన్‌లో టీచ్ చేయలేకపోయినా. బట్ ఆహ్, ఇంటరాక్ట్ చేసి డిస్కస్ చేస్తే మనకి హెల్ప్ అవుతది. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ గైకొనిన యెడల కండిషన్ ఇస్తున్నారు. ఓకే. దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి ఓకే. అనే మొదటి అవును. వచనం. అది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ వచనంలో క్లియర్‌గా అర్థమవుతుంది. దాని నుంచి మనము ఎలా సువార్తని లేపోతే ఆహ్, అది ఏ సందర్భంలో రాయబడింది? ఆ సందర్భం నుంచి ఇది ఇప్పుడు మనకు వర్తిస్తదా? ఒకవేళ వర్తిస్తే ఎలా వర్తిస్తది? ఎలా బోధించగలం? ఓకే. ఆయన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చిన వాడు క్రీస్తుని గుర్తు చేయొచ్చు. హుహు. యెస్. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు మనుషులైతే ఎవరు లేరు గానీ, ఖచ్చితంగా యేసుప్రభు అయితే దాన్ని నెరవేర్చారు. మనం కూడా అలాగా నెరవేర్చగలగొచ్చు అని ఒక థాట్ ప్రభువుని గుర్తు చేయొచ్చు. హుహు. యాహ్! థాంక్ యూ బ్రదర్ ప్రేరణ. ఇంకా బ్రదర్స్? దేవుని యొక్క ఆజ్ఞలు ఆహ్, ఏ మనుషుడు కూడా సంపూర్ణంగా ఆహ్, మొత్తం అది ఏమంటారు నెరవేర్చలేరు. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఈ దేవుని యొక్క హ్మ్. ఆజ్ఞలన్నీ నెరవేర్చాడు.
అని చూడొచ్చేమో అనిపిస్తుంది. యా 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 ఇంకేం కామెంట్స్ లేకపోతే మనం ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఏం చూడాలంటే ఈ వాక్యము ఎవరికి రాయబడింది? మన ఆన్సర్ ఏంటి? ఇది ఇశ్రాయేలీలకు 27వ అధ్యాయంలో కూడా ఆజ్ఞలు అంటే లాస్ అన్నీ ఉంటాయంట. లా సంబంధించినవి ఎలా ఏం చేయాలి, అంటే ఒక లైంగిక సంబంధం ఎవరితో కలిగి ఉండాలి, దేంతో చేయకూడదు, అంటే ఎవరికి హెల్ప్ చేయాలి, గుడ్డివానికి ఎలా సహాయం చేయాలి, అటువంటి అన్ని కూడా దీంట్లో 27వ అధ్యాయంలో చూస్తాము. ఇది ఇశ్రాయేలీలకు చెప్పబడిన ఆజ్ఞలలో ఒకటిగా మనం చూడొచ్చేమో. రెండవది, మనము గనక అలా చేస్తే ఆశీర్వదించబడతాము అంటే ఇలా ఈ పైన చెప్పబడిన మాటలు ఉన్నాయి కదా, వాటిని మనం అనుసరించబద్ధులమై ఉన్నాం మనము అనే కోణంలో ఇవన్నీ లా విషయంలో, అంటే ధర్మశాస్త్రాన్ని చెబుతూ ధర్మశాస్త్రంలో ఏమేమి చేయాలి ఏం చేయకూడదు అవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఇది మీకు శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది, మీరు దీవించబడటకు అని చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్ సో ఒకటి నేను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అయిపోయిన తర్వాత అడగండి. ఫస్ట్ మీరు శామ్యుల్ బ్రదర్ అన్నట్లు, ఇంకా డేవిడ్ బ్రదర్, ఇంకో బ్రదర్ చెప్పినట్లు మొట్టమొదటిగా మనము ఏం చూడాలంటే ఈ వాక్యం ఇజ్రాయేలీలకు రాయబడింది అని చూడాలి. మనకంటే ముందు ఇది వాళ్ళ కొరకు రాయబడిన వచనాలు ఇవి. సో వాళ్ళకి రాయబడినప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? ఒకటేంటంటే నీతిమంతులుగా జీవించినప్పుడు దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయి అని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది ఇశ్రాయేలీయులకు రాయబడింది. వారు నీతిమంతులుగా ఎలా జీవించాలి అని ఆయన క్లియర్‌గా టీచ్ చేస్తున్నారు వాళ్ళకి. అలా జీవించినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో వారికి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. సో అదే సమయంలో ప్రభు ఆ రోజుల్లో ఏం నేర్పిస్తున్నారంటే వాళ్ళకి, నీతిమంతులుగా మీరు ఉండలేరు. వాళ్ళ సొంత శక్తి ద్వారా వాళ్ళు ఈ విధంగా జీవించలేరు అని కూడా నేర్పిస్తున్నట్లుగా మనం చూడాలి. ఇజ్రాయేలు ఆ సమయంలో వారు ఈ విధంగా నేర్పిస్తున్నారు. ఇంకా కొద్దిగా చదివినట్లయితే అక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళు సొంత నీతిమంతులుగా నిలబడక పడిపోతున్నప్పుడు దేవుడే వాళ్ళకు నీతి అయ్యి వాళ్ళని ఆశీర్వదించినట్లుగా మనం చూడాలి. అది ఎక్కడ చూస్తామంటే మనము నిర్గమాకాండము మరియు లేవీకాండంలో చూస్తాం. అక్కడ ఉన్న ఆ బలులు, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ మనం చూసినట్లయితే వాళ్ళు నీతిమంతులుగా ఉండట్లేదు కాబట్టి వాళ్ళ పాపాలను ఒప్పుకొని ఈ వివిధ రకాల బలులు అర్పించడం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. అదే ధర్మశాస్త్రానికి మెయిన్ పాయింట్. ఈ నీతిని ఎవరు నెరవేర్చలేరు, దేవుడు ఒక్కడే నెరవేర్చగలడు. సో అందరి నుంచి ఇందాక కొన్ని బ్రదర్స్ చెప్పినట్లు అయితే సంపూర్ణంగా ఈ నీతిని నెరవేర్చిన, ఈ విధంగా జీవించిన వ్యక్తి ఎవరు అంటే అది యేసుక్రీస్తు ప్రభు. తద్వారా ఆయన యొక్క నీతి మనకి ఇవ్వబడినప్పుడు అప్పుడు మన నీతివంతులుగా తీర్చబడి జస్టిఫై చేయబడి ఇప్పుడు మనము ఆ విధంగా జీవించడానికి ఆయన యొక్క కృప ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం జీవించగలం అని మనం ప్రీచ్ చేయగలగాలి. సో అవన్నీ ఆ వర్క్ అంతా చేయకుండా డైరెక్ట్ మీరు నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు అని జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా మనం అప్లై చేసాం అనుకోండి, ఆనెస్ట్ గా చూసినట్లయితే ఎందరో డిస్కరేజ్ అవుతుంటారు. ఎందుకు నేను ఈ విధంగా జీవించలేకపోతున్నాను, ఎంతో ఫ్రస్ట్రేషన్, నాలో ఏమన్నా లోపం ఉందా, నా విశ్వాసంలో ఇంకా వీక్నెస్ ఉందా, నాలో ఇంకేమైనా పాపం ఉందా అని ఎప్పటికీ క్రీస్తు వైపు చూడలేని వారుగా, క్రీస్తు చేసిన ఒక గొప్ప కార్యం వైపు ఫోకస్ చేయలేక కాన్స్టెంట్ గా ఈ యొక్క బాండేజ్ లో
ఎంతో మంది వాళ్ళ ప్రీచింగ్ ద్వారా వాళ్ళ సంఘస్ని పెట్టేస్తున్నట్లుగా మనం చూస్తాం. సో మనం చేయగలిగింది ఏంటంటే కేర్ఫుల్గా ఆలోచించి చూసి అర్థం చేసుకొని క్రీస్తు నుంచి వచ్చే విమోచన, రక్షణ, విడుదల, దాని నుంచి వచ్చే శక్తి మనం ఎలా జీవించగలము అన్నది మనం టీచ్ చేయగలగాలి. ఎనీ క్వశ్చన్స్ బ్రదర్? ఇప్పుడు ఈ వాక్యము మనకు రాయబడకపోయినా మన కొరకు రాయబడిన వాక్యం కదా బ్రదర్ ఇది ఎస్. ఇంకా కొంచెం క్లియర్ గా నీవు నీ పిండి పిసుకు తొట్టి దీవించబడును, నీ గొర్రె మేకల మందలు దీవించబడును అనేది ఆ ఈ ధర్మశాస్త్రం గాని, న్యూ టెస్టిమెంట్స్ గాని, మొత్తం బైబిల్ అంతా కూడా మనకు రాయబడకపోయినా మన కొరకు రాయబడిన వాక్యం కాబట్టి దీన్ని ఎలా తీసుకోగలం? యా మనకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ వర్తించాలా? చేశాను. యా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా, ఎందుకంటే ఇప్పుడు చూసి ఈ వచనాలు చూసినప్పటికీ 4వ వచనం చూద్దాం. నీ పశువులు మందలు, నీ దుక్కిట ఎద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. ఒకసారి ఈ గ్రూప్ లో ఎంతమందికి దుక్కిట ఎద్దులు ఉన్నాయో నాకు తెలీదు. గొర్రెలు మేకలు ఉన్నాయో నాకు తెలీదు. సో పశువుల మందులు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. సో ఈ కాలంలో మనకు తొట్లు లేవు, పిండి పిసికే తొట్లు లేవు. సో నా పాయింట్ ఏంటంటే ఆ కాలంలో ఇజ్రాయేలీలకి ప్రైమరీగా మీరు చెప్పినట్టు శామ్యూల్ బ్రదర్, ఎస్, ఈ వాక్యం అందరికీ రాయబడింది. ఇప్పుడు ఇది జీవవాక్యం కదా, మనం ఇది తీసుకొని చదివి మన జీవితాల్లో అప్లై చేసుకొని జీవించాల్సిన వాళ్ళం. సో అబ్సల్యూట్లీ మీరు చెప్పింది కరెక్టే. కానీ ఫస్ట్ ఆ టైంలో వారికి ఏ విధంగా రాయబడింది, దాని నుంచి మనము ఎలా ఆ సందర్భంలో ఎలా నేర్చుకొని ఎలా అప్లై చేసుకోవాలి. సో నేను అంటుంది అదే, ప్రైమరీగా ఆశీర్వాదం అనేది ఈలోక ఆశీర్వాదం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరలోక రాజ్యంలో వారసులుగా మనం ఆయన నిలబెడతాడు అన్న ఒక ఆశీర్వాదం. సో ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి. ఐ మీన్ మనం నీతిమంతులుగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు శ్రమలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. కానీ మన ప్రైమరీ ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు మనకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ ద్వారా మనము పరలోక రాజ్యంలో వారసులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు ఆ యొక్క హోప్ తో మనం ఎలా జీవించగలగాలి అన్నది నేర్పించగలగాలి. సో ఎస్, బైబిల్ మనందరికీ ఇవ్వబడింది. మీరన్నది 100% రైట్. మనము హోప్ కలిగి మనం ఎలా జీవించాలి అన్నదానికి, అవి బోధించడానికి ఎన్నో వాక్యాలు కలవు. వాటిని మనం ఎట్లా హోప్ కలిగి జీవించాలి, మన అంతిమ యొక్క దర్శనం అంటే మన యొక్క గురి ఏంటిది, మనం దేన్ని చూసి సంతోషపడాలి, ఈ లోకంలో కష్టాలు ఎట్లా తట్టుకోవాలి, వీటి గురించిన చాలా బోధలు ఉన్నాయి, చాలా వాక్యాలు మనకు ఉన్నాయి. ఆ మాట వేరు. దీన్ని మనం ఎలా తీసుకోగలం అంటున్నా. ఇది దీనికి మళ్ళా మీరు పరలోక ఆశీర్వాదమునకే అప్లై చేస్తున్నారు కదా. ఇది లిటరల్ గా మనం ఈ లోకములో భౌతిక సంబంధమైనదే రాయబడితే దాన్ని మనము ఎట్లా దాన్ని పరలోక సంబంధమైన దానికి అప్లై చేయగలం అంటున్నా. యా, ఇప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూద్దాం అనుకోండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మూడో అధ్యాయము మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొను.
దేవుడి కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా ఆయన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. సో నా పాయింట్ ఏంటంటే బ్రదర్, నేను అందుకే అడిగాను ఫస్ట్, ఒకవేళ మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? మీకేమైనా థాట్స్ ఉన్నాయి దాంట్లో? బ్రదర్ ఒక మాట, అంటే Yes, ఇప్పుడు మనం చెప్పండి సిస్టర్. అంటే ఏ విధంగా అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో రాయబడింది, న్యూ టెస్టమెంట్ మన అందరం అప్లికబుల్ చేసుకుంటున్నాం. కానీ తిమోతి 2 అధ్యాయము 15 రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటాడు. ఏ సందర్భంలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు మాట్లాడింది అంతా కూడా మనకి చెప్పినట్టుగా అనంటే కాదు. అంటే వాళ్ళతో డైరెక్ట్ గా ఒక జనాంగం ఆయన ఏర్పరచుకొని ఆ అబ్రహాము సంతానముతోని అబ్రహాం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం ఏంటంటే తొట్టి, పిండి, గేదెలు ఇవన్నీ అనేది ఫిజికల్ గా వాళ్ళకి కన్సిడర్డ్ యాజ్ అ వెల్త్. వాళ్ళ వెల్త్ అది కాబట్టి వాటిని ఆశీర్వదిస్తున్నా అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇందాక అన్నారు న్యూ టెస్టమెంట్ ఏమన్నాడు? ఓల్డ్ టెస్టమెంట్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ ఫిజికాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికల్. అంటే ఒక పాపం చేసినా గానీ అది పట్టబడితేనే పాపంగా ఎంచబడుతుంది. మన న్యూ టెస్టమెంట్ కి వచ్చేసరికి వి ఆర్ టు రైట్లీ డివైడ్ ద వర్డ్. అంటే ఎవ్రీథింగ్ అగైన్ స్పిరిచువాలిటీ, ఇట్ కనెక్ట్స్ టు ద స్పిరిచువాలిటీ ఆఫ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి ఎక్కువ మన న్యూ టెస్టమెంట్ లో చూడం. అది ఎఫెషియన్స్ 1:3 అంటాడు కదా, he has blessed us with all heavenly blessings in the heavenly, with all spiritual blessings in heavenly places. అంటే మనం వైట్ డివిజన్ చేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఏమైపోతున్నారంటే చర్చెస్ లా మొత్తం రాంగ్ ప్రీచింగ్. మీరు చెప్పారు కదా, నీ తొట్టిలో ఆశీర్వదిస్తా, నిన్ను తలగా పెడతా, ఇట్లాంటి అన్ని కన్ఫ్యూజ్ చేసి నువ్వు ఇస్తేనే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఇవ్వకపోతే మీరు సామెతలలో కూడా చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన బలి ఏమంటాడు? మనల్ని మనము సమర్పించుకోవడమే. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఫుల్ఫిల్డ్ బై జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. హీ బికేమ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. దట్ ఫెస్టివల్స్ ఎవ్రీథింగ్ గివ్, that will connect the completion of the law by the Jesus Christ, everything. So ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ బికేమ్ స్పిరిచువల్ అనగానే ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ లా మనకి కమాండ్మెంట్స్ ఇస్తాడు, యూ షుడ్ నాట్ మర్డర్. న్యూ టెస్టమెంట్ జీసస్ వచ్చాక వాట్ హీ టెల్స్, ఇఫ్ యు హేట్ యువర్ మదర్ బ్రదర్ యు ఆర్ మీ తలంపుల్లో మీరు పాపం చేస్తే అది మర్డర్ తో సమానం. మన మైండ్ మనసుతోనే చూస్తాడు అనమాట. అంటే ఫస్ట్ లూసిఫర్ ఎదుట జరిగింది, అది ఎక్కిపోయింది. ఏ ఆలోచనతో ఎక్కింది? మనస్సులో ఆలోచనతోనే ఎక్కింది. అది కన్సిడర్ ఏమైపోయింది? గాడ్ నోస్ అవర్ థాట్స్ అన్నది ఎక్కువ మనం సామెతలలో చూస్తాం. మన ఆలోచనలు హెబ్రీగా చూస్తాం. వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని ఏ విధంగా పియర్స్ చేస్తుంది, మన తలంపులు ఆయన ఎదుట నేకెడ్ గా ఉన్నాయంటాడు 4:13 హెబ్రూ. ఇవంతా మన ఇన్నర్ మ్యాన్ తోని కనెక్షన్. ఆఫ్టర్ జీసస్ కమింగ్ ఇట్ ఈస్ నాట్ విత్ ద ఫిజికాలిటీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అప్పుడు తొట్టులు గేదెలు ఉండే కాబట్టి అట్లా మాట్లాడినంటే మీ దగ్గర లేకపోవచ్చు, మా దగ్గర ఉన్నాయి కదా, ఎలా అంటున్నా నేను. మీరు ఎలా చేయగలరు? మీరు ఎలా చేస్తారు చెప్పండి? ఈ వాక్యాన్ని తీసుకొని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అదే నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లో దీన్ని మనం ఎలా చేయగలము అనేది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అదే సో అదే ట్రై చేస్తున్నాను బ్రదర్. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వారికి రాయబడి ఉంది కదా, నేను అనేది మళ్ళీ ఈవెన్ అవన్నీ మనకు లేవు కాబట్టి మనకు అప్లై చేయడానికి లేదు అన్నది నా పాయింట్ కాదు. సో నా పాయింట్ ఏంటంటే
ఇజ్రాయేలీలకు రాయబడింది కదా ఇది. మనము ఆ కాలంలో ఆయన ఎన్నుకున్న జనాంగం కాదు కదా! అసలు యేసు ప్రభువు లేకపోతే మనము ఆ జనాంగంలో మనము పాలిభాగస్తులు గూడా అవ్వం. ఈ ఈ ఈ రాయబడినప్పుడు. అసలు ఈ విధంగా జీవించినా మనం దేవుని నుంచి దూరంగానే ఉంటాం ఆ కాలంలో ఉండినట్లయితే. కదా! ఎందుకంటే ఇది ఆయన ఎన్నుకొని ఏర్పరచుకున్న ఈ జనాంగము. సో, మనం అక్కడ ఏం చూడాలంటే ఆయన ఎన్నుకొని ఏర్పరిచిన ఈ ప్రేమతో ఎన్నుకొని ఏర్పరిచిన ఈ జనాంగానికి పట్ల ఆయన ఆయన ఏమంటున్నాడంటే, నా రాజ్యంలో మీరు జీవించినట్లయితే ఈ విధంగా జీవించాలి అని నేర్పిస్తున్నాడు ఆ కాలంలో. మనం ఈ ముందు చూస్తే ఐ థింక్ నేను కొద్దిగా జంప్ చేస్తాను. అబ్రహాం గారు ఈ విధంగా జీవించగలిగాడా? లేదు కదా! ఆహ్, ఆహ్, ఇజ్రాయేలీ ఈ విధంగా జీవించగలిగారంటే లేదు. ఎన్నో సార్లు పడిపోయినట్లుగా చూస్తాం. మోషే గారు పడిపోయినట్లుగా చూస్తాము. దావీదు గారు పడిపోయినట్లుగా చూస్తాము. కానీ అవన్నీ అందరూ ఈ లోకంలో పాపంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ ఆజ్ఞల్ని ఆ 10 ఆజ్ఞల్ని, లేవికాండంలో ఉన్న డిఫరెంట్ రిచువల్స్‌ని అన్నిటిని ఎవరు సంపూర్ణంగా ఫుల్‌ఫిల్ చేయక ఈవెన్ చ చెరలో తీసుకుపోయబడి వేరే రాజ్యాలు వచ్చి వాళ్ళని స్లేవరీలోకి తీసుకెళ్ళిపోయినా కూడా వాళ్ళ హోప్ ఎక్కడుండింది? యేసుక్రీస్తులో. సో, మనము ఎలా చూడాలంటే ఈ వచనాల్ని, ఇవి క్రీస్తులో ఫుల్‌ఫిల్ చేయబడ్డాయి. కాబట్టి క్రీస్తు మన రక్షణై ఉన్నాడు. తద్వారా మనం ఏ విధంగా జీవించాలి అన్నది మనం నేర్పించగలగాలి. సో, అది నేర్పించలేని ప్రతిసారి మనం ఏమవుతున్నామంటే, మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌లో పడతాం. ఇది మనల్ని డైరెక్ట్‌గా అప్లై చేసుకొని ఆహ్, ఓహ్! నేను ఫెయిల్ అవుతున్నాను. నేను గ్రో అవ్వట్లేదు. నేనెందుకు ఇలా జీవించలేకపోతున్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు. అంటే నేను ఆయన సరిగ్గా ప్రేమించట్లేదా? ఆ! అది కాదు పాయింట్. అసలు మనం ఎవరు ఇలా ప్రేమించలేం. ఇలా ప్రేమించడానికి సంపూర్ణంగా ఇలా ప్రేమించి దేవుని చిత్త ప్రకారం జీవించిన వ్యక్తి ఒక్కడే యేసు ప్రభు. తద్వారా ఆయన యొక్క బలి అర్పణ, ఆయన యొక్క శిలువ క్రయధనము ద్వారా మనం ఈ విధంగా జీవించగలం. విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాము అన్నది మనము ఈ ఈ యొక్క సువార్తని ఈ యొక్క వచనం నుంచి ప్రీచ్ చేయగలగాలంటే ఈ విధంగా చేయొచ్చు అని చెప్తున్నాను బ్రదర్. ఎనీథింగ్ టు యాడ్ టు థట్ బ్రదర్స్? బ్రదర్ ఒక డౌట్ అండి. యెస్ సిస్టర్. ఇప్పుడు ఓకే. న్యూ టెస్టిమెంట్‌లో మనము అన్నీ ఆత్మీయంగా మనం అన్నీ తీసుకోవాలి. మన ఆశీర్వాదాలన్నీ గూడా భౌతిక సంబంధమైనవి కాదు. న్యూ టెస్టిమెంట్ ప్రకారం అన్నీ పరలోక సంబంధమైనవి అని మనం చూస్తూ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ప్రెజెంటు భౌతికంగా నా జీవనం గడపాలి. ఇప్పుడు అవును. నాకు ఎదురయ్యే వాటిని అంటే ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి నాకు ఆదాయం సరిపోవట్లేదు. సో, ఇప్పుడు అవును. నేను జాగ్రత్తగా, నీతిగా అంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నేను చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితం కొనసాగించాలనుకోని నేను కొనసాగిస్తున్నాననుకోండి. అప్పుడు హుహు. నేను నా దేవుణ్ణి ప్రభువా! మరి నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది. నా మా వ్యాపారాన్ని దీవించు ప్రభు ఆశీర్వదించు. లేతే నా బిడ్డల్ని మంచిగా మంచి జాబ్స్‌లో స్థిరపరచు ప్రభు అని ఈ భౌతిక సంబంధమైన వాటిని నేను ఎక్స్‌పెక్ట్ చేయడం. ఈ భౌతికమైన వాటిని ఎక్స్‌పెక్ట్ చేయడం గూడా అది తప్పుగా ఉంటదా? నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా నా ప్రభు దగ్గర నుంచి? అది ఇవ్వడా ఆయన? అంటే కేవలం పర సంబంధమైన వాటి లోనే నేను తీసుకోవాలా ఇంకా? ఇక్కడ నేను ఎళ్తున్న పరిస్థితి ఇప్పుడు నాకు దాటాలి. ఈ పరిస్థితులన్నిటి నుంచి నేను దాటాలంటే మెయిన్‌గా ఆర్థికపరమైనది ఒక మనిషి జీవితంలో చాలా ఫైనాన్స్ అన్నది మేజర్ రోల్ ఇచ్చేస్తూ ఉంటది. ఆ అవును సిస్టర్. విషయాల్లో ఆ ఆశీర్వాదాల విషయంలో నేను అడగడం, నేను పొందుకోవాలి నా ప్రభువు దగ్గర నుంచి, నేను ఇదవ్వడం అన్నది నేను
ఎక్స్‌పెక్ట్ చేయకూడదా? నాకు దేవుడు నన్ను దీవించరా? ఈ విషయాల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? న్యూ టెస్టమెంట్ యా నుంచి. యా ఐ మీన్ నాకు ఇమ్మీడియట్ గా ఈ వచనం గుర్తుకు రావట్లేదు కానీ మూడవ మీ యోహాను మీ మీ పత్రిక 2వ వచనం మ్యాచ్ చేయొచ్చు సార్ దీనికి. మూడవ ఓకే యోహాను పత్రిక చదవండి 2వ చదవండి వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అంటే కేవలం ఫిజికల్ నీడ్స్ ఇవ్వడం కాదు అక్కడ, కానీ ఒక క్రైస్తవుడు ఫిజికల్ నీడ్స్ కోసమే దేవుణ్ణి వెంబడించకూడదు అనేది పాయింట్. దేవుడు ఫిజికల్ గా ఆశీర్వదించడం అనేది ఎక్కడా లేదు. యా నీ ఆత్మ దట్స్ హెల్ప్ఫుల్. వర్ధిల్లుతున్న ప్రకారం అంటే అవునన్నా స్పిరిచువల్ గా మనం గ్రోత్ అవుతున్న వేళ ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన అన్నిటిని కూడా దేవుడు, అది ఫిజికల్ అవనివ్వండి, స్పిరిచువల్ అవ్వండి, మన ఆత్మకు మన శరీరానికి కావాల్సినవి కూడా రెండు ఇస్తాడు అనేది ఆ వాక్య సారాంశం. చెప్పండి సార్. ఎస్ థ్యాంక్ యూ కిరణ్ అన్న, దట్స్ హెల్ప్ఫుల్. సిస్టర్, ప్రార్థన చేయకూడదా అంటే ప్రార్థన చేయడానికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మన సమస్యలన్నింటినీ ఆయన ఎదుగు తీసుకురామని చెప్పిన దేవుడు. సో మన సమస్యలు మెయిన్ గా ఫైనాన్షియల్ ఏరియాలో ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఎస్ ఫైనాన్షియల్ ఏరియాస్ లో ప్రభా నీ కృప దయచేయండి నాయన అని ప్రార్థన చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే వీటిని ఇందాక కిరణ్ అన్న చెప్పినట్లు విధంగా కూడా ఈవెన్ పౌల్ గారి జీవితం చూసాం అనుకోండి, నేను కలిలో ఉండటం నేర్చుకున్నాను, సమృద్ధిలో ఉండటం కూడా నేర్చుకున్నాను కదా. ఎంతో రిచెస్ లో నేను ఉన్నాను, ఎంతో పూర్ సిచ్యువేషన్స్ లో నేను ఉన్నాను. కానీ అన్నిటిలో ప్రభు నాకు ఏం కృపనిచ్చాడు? కంటెంట్మెంట్, తృప్తి కలిగి నేను ఎలా జీవించాలో ఆయన నాకు నేర్పించాడు. ఆయన అక్కడ పౌల్ గారి మెయిన్ ఏమేంటంటే, నేను నా ఛాలెంజెస్ నుంచి నేను బయటపడినప్పుడు నేను తృప్తిగా ఉన్నాను, లేకపోతే నా సమృద్ధిలో నేను తృప్తిగా ఉన్నాను అనే పాయింట్ కాకుండా, క్రీస్తులో ఈ 2 ఏరియాస్ లో నేను క్రీస్తులో తృప్తిగా ఉన్నాను అని టీచ్ చేసిన విధంగా ఆయన రాసిన విధంగా ఉంటది. సో ఎస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే వాక్యాన్ని, వీటి నుంచి ప్రభు నన్ను ఏ విధంగా జీవించడానికి నేర్పిస్తున్నాడు, ఏ విధంగా నమ్మకంగా కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తూ నా నేను సనగకుండా గొనకుండా నిత్యము ప్రార్థనతో ఆయన్ని వేడుకుంటూ, ప్రభా నా పరిస్థితిని మార్చిన ఆయన, నా యొక్క లైఫ్ లో ఉన్న ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ని నీ కృప చేతిని మార్చిన ఆయన అని ప్రార్థన చేస్తూ, కానీ నా హోప్ ఏంటంటే ఇది మారితేనే నా హోప్ కాదు, ఇది మారినా మారకపోయినా క్రీస్తే నా హోప్, క్రీస్తే నా ఆదరణ, క్రీస్తే నా తృప్తి. ఆయన ఈ దినము నాకు ఏమి ఇవ్వగలడో ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన నమ్మకంతో జీవించగలగాలి. అనిల్ బ్రదర్, ప్లీజ్ ఆన్సర్ దట్. అదే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా మా అనుదిన ఆహారం దయచేయమని ప్రార్థించమన్నాడు. సో మనము మన ఫిజికల్ నీడ్స్ గురించి దేవుడిని ఖచ్చితంగా అడగొచ్చు. సో అది అర్థం చేసుకోవచ్చు ఆ ప్రేయర్ నుంచి. అలాగే ఫిలిప్పి 4:19 కూడా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. అంటే అది ఫిజికల్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు. అవసరాలు తీర్చాడు, కోరికలు తీర్చడు, కానీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. అది శారీరకం అవనివ్వండి, స్పిరిచువల్ నీడ్స్ అవనివ్వండి, ఖచ్చితంగా రెండింటినీ తీర్చగలిగిన దేవుడు. ఏది మనకు అవసరం అనేది మనకంటే బాగా ఆయనకే తెలుసు కదా, ఏ సమయానికి ఇది ఆయన సమకూర్చాలని. బ్రదర్, ఇవన్నీ కరెక్టే. నేను అనేది ఏంటిదంటే, ఇది మనము ఎలా టీచ్ చేయగలం, ఇది ఈ వచనాన్ని ఎలా టీచ్ చేయగలం? ఇది ద్వితీయోపదేశ కాండం 28. బ్రదరు, మీ మాటకు అర్థం వస్తున్నాను. ఒకటి, మీరు అడిగిన పాయింట్ చాలా బాగా లేవనెత్తారంటే, అక్కడ ఏదో ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి ఉన్నాయి కదా అంటే, బైబిల్లో ఉన్న ప్రతి మాటని క్రీస్తుకి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒకవేళ అలగలగా వెళ్ళిపోతుందేమో
మనం అన్ని అలా కనెక్ట్ చేయటం కరెక్ట్ కాదేమనే భావంతో మీరు అడుగుతున్నారు, రైట్? మంచిది. మనం ప్రతి వాక్యాన్ని క్రీస్తుకి కనెక్ట్ చేసేయాలని రూల్ ఏం లేదు, కానీ క్రీస్తుని జ్ఞాపకం చేయొచ్చు. క్రీస్తుకి కనెక్ట్ చేయటం వేరు, క్రీస్తుని జ్ఞాపకం చేయటం వేరు. ఇందాక నేను చేసింది అదే. క్రీస్తుకి దాన్ని నేను కనెక్ట్ చేయలేను, కానీ క్రీస్తుని మాత్రం జ్ఞాపకం చేయగలిగా. అది కనుక కనెక్ట్ అయ్యే వాక్యాన్ని కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పాత నిబంధనలో క్రీస్తుకి కనెక్ట్ చేయలేని వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికైనా వాడొచ్చు. ఈ వాక్యాన్ని ఎలా కనెక్ట్ చేయగలరు? క్లియర్ గా కనెక్ట్ చేసి చూపిస్తారా? కనెక్ట్ చేయలేము. నేనైతే కనెక్ట్ చేయలేను, కానీ ఇందాక ఏమన్నాను, మనమైతే దాన్ని నెరవేర్చలేము. ఇన్ని ఆజ్ఞలు, ఇన్ని పద్ధతులు మనం నెరవేర్చలేము. కానీ మరి నెరవేర్చకుండా మరి దీవెనలు ఎలా పొందగలుగుతున్నాం ఇవాళ అంటే క్రీస్తు ద్వారా. క్రీస్తు దాన్ని నెరవేర్చాడు కనుక క్రీస్తు తర్వాత మనం ఉన్నాం. అది క్రీస్తుకు ముందు ధర్మశాస్త్రం. అది ఈవేళ క్రీస్తు ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. అవి పాటించకపోయినా, పాటించలేకపోతే హలో, ఏదో బ్రదర్ డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అండి. ఎస్, ఇంకో 2 బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. బ్రదర్ ఇట్లా అంటే ఈ మధ్య నేర్చుకుంటున్నాము, ప్రతి దాంట్లోంచి మనం ఒక మెయిన్ పాయింట్ తీసుకోవాలని. ఎస్, ఇప్పుడు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం క్రైస్ట్ కి కనెక్ట్ చేసే క్రమంలో కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి అక్కడ మెయిన్ పాయింట్ మర్చిపోయి బిలీవర్స్ కి మెయిన్ పాయింట్ ని టీచ్ చేయలేమేమో, బిలీవర్స్ కి Yes. టీచ్ చేయలేకపోయేమో, లేదా మనం అర్థం చేసుకోలేకుండా క్రైస్ట్ కి మనం కనెక్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఒక థాట్. యా నేను అందుకే చెప్పాను బ్రదర్. లూకాసు వార్త 24 అధ్యాయం 23, 24 వచనాలు చూసాం లాస్ట్ వీక్. దాంట్లో యేసుప్రభు ఏమంటున్నారు, నా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా నా గురించి రాయబడి ఉంది అని వాళ్ళకి నేర్పించినట్లుగా మనం చూస్తున్నప్పుడు అది మనం అలా అర్థం చేసుకోవాలి ఆ వచనాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఈజ్, ఇప్పుడు నేను అందుకే అడిగాను, మీరు ఒకవేళ కనుక ఈ టెస్ట్ తీసుకుంటే మీరు మెయిన్ పాయింట్ ఏం చెప్పగలరు? సో ఇది కండిషనల్ ప్రామిస్ కాబట్టి దేవుడు తన ఆజ్ఞలను పాటించినప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు అనేది చెప్పడంలో తప్పే ఉంది బ్రదర్. అంటే ఫస్ట్ ఇది బిలీవర్స్ కి టీచ్ చేస్తున్నామా అన్బిలీవర్స్ కి అనేది పాయింట్. అక్కడ బిలీవర్స్ కి టీచ్ చేస్తున్నప్పుడు కండిషనల్ ప్రామిస్, ఈవెన్ యోహాను సువార్తలో కూడా ఉంది కదా, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమైతే అడగండి నేను ఇస్తానన్నాడు. 4:19 లో కూడా చెప్పాడు దేవుడు కంపల్సరీ తీరుస్తాడు మన ప్రతి అవసరత అనేసి. బిలీవర్స్ కి టీచ్ చేస్తున్నప్పుడు ప్రామిసెస్ అనేవి కండిషనల్ కాబట్టి మనం ఇలా దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నప్పుడు దేవుడు మన అవసరతను కూడా తప్పకుండా తీరుస్తూ ఉంటాడు, అది ఏదైనా సరే అని టీచ్ చేయడంలో తప్పు లేదు కదా బ్రదర్. నేను తప్పనట్లేదు, నేను అది ఇన్యాడిక్వేట్ అంటున్నాను. నేను దట్స్ నాట్ ఇనఫ్ అంటున్నాను. ఎందుకంటే బ్రదర్, అది మీరు చెప్పిన మెయిన్ పాయింట్ యూదులు కూడా టీచ్ చేస్తారు. ఇప్పుడు ఒక రబ్బాయిని తీసుకొని ద్వితీయోపదేశ కాండం 28వ వచనం, బాబు నువ్వు మెయిన్ పాయింట్ టీచ్ అంటే నమ్మకంగా నేను చెప్తున్నాను చెప్పు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్ అని చెప్పి క్లియర్ గా మెయిన్ పాయింట్ టీచ్ చేస్తాడు. కానీ మనము నేను చెప్పేది ఏంటంటే మనము సిలువుకి ఇటువైపు ఉన్నాం, క్రీస్తుకి ఇటువైపు ఉన్నాం. మనము చూసేది పాత నిబంధన కూడా సిలువ యొక్క లెన్స్, గాస్పల్ యొక్క లెన్స్ ద్వారా చూస్తూ దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి మనం అప్లై చేయగలగాలి. ఈవెన్ ఈ ద్వితీయోపదేశ కాండం ఎప్పుడు రాయబడి ఉంది? వాళ్ళు ఇజ్రాయేలీలుగా తన జనాంగంగా మారినప్పుడు కదా. అంటే వాళ్ళని రక్షించుకొని కాపాడుకొని తీసుకొచ్చిన తర్వాత ప్రభు ఇస్తున్న ఆజ్ఞలు ఈ విధంగా జీవించండి అని. కృప ఆల్రెడీ ఇవ్వబడి ఆ కృప మనం అల్టిమేట్ గా ఎక్కడ చూస్తాం? ఈ లోకంలో, యేసు ప్రభువులో కదా. సో నా పాయింట్ ఏంటంటే, ఎస్ మనము మెయిన్ పాయింట్ వీ నీడ్ టు ఫోకస్ మెయిన్ పాయింట్, బట్
తద్వారా కండిషనల్ ప్రామిస్ కాబట్టి మనము ఇది మనం దీని నుంచి తీసుకోగలము అంటే మనము మన సంఘస్థుల్ని ఒక డేంజరస్ ప్లేస్ లో పెడుతున్నాం. వాళ్ళు ఫోకస్ నేను కష్టపడి జీవిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దీంట్లోనే నేను ఆలోచిస్తూ క్రీస్తు యొక్క నీతి నెరవేర్చుట, క్రీస్తు ద్వారా నాకు వచ్చే శక్తి, క్రీస్తు నుంచి నేను ఎలా ఇప్పుడు జీవించగలను ఈ విధంగా ఈ ప్రామిస్ నేను పట్టుకుంటాను. కానీ దీన్ని పట్టుకొని కాన్స్టెంట్ గా ఏలాడాల్సిన అవసరం లేదు అన్నది నా పాయింట్. ఎందుకంటే కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా ఎవడు నాకు ఇప్పుడు చాలు ప్రభా నువ్వు ఇస్తే సంతోషం నాయన, నేను మహింపరుస్తాను. నువ్వు ఇవ్వకపోయినా నువ్వే ప్రభా నా యొక్క సోర్స్ ఆఫ్ జాయ్, సోర్స్ ఆఫ్ కంటెంట్మెంట్ అన్నది నేను చెప్పగలగాలి. అల్టిమేట్ గా అక్కడ మనం కంక్లూడ్ చేయకపోతే మనము వాళ్ళని డేంజరస్ ప్లేస్ లో పెడతాము అన్నది నా కన్సర్న్. స్టీఫెన్ బ్రదర్ అండ్ జోసెఫ్ బ్రదర్. బ్రదర్ అదే అంటే నాకు వచ్చిన తలంపు జస్ట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆశీర్వాదాల గురించి, ఇప్పుడు కొత్త నిబంధనలో అంటే దేవుడు మనం నేర్పించింది నిజమైన ఆశీర్వాదం మనకి అంటే యేసు ప్రభు అని చెప్పేసి చెప్పడంలో, తర్వాత అంటే ఫిజికల్ నీడ్స్ గురించి పట్టించుకుంటాడు. కానీ ఏదున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు అన్నట్టుగా మన ప్రభువులోనే ఆనందించడం, ప్రభువులోనే తృప్తి పొందడం అనేది అది చాలా ప్రాముఖ్యం. అంటే కొన్నిసార్లు లేమిలో కూడా మనం కంటెంట్ లేకపోతే మనం తృప్తి ఉండలేము, ఉన్నప్పుడు కూడా కంటెంట్ లేకపోతే మనం తృప్తి ఉండలేము, అదే పరిస్థితి అయినా కూడా. సో అయితే అంటే మరి ఇప్పుడు రెవల్యూషన్ అంటాడు కదా, నువ్వు ధనవంతుడు, నువ్వు దరిద్రుడైనా కూడా ధనవంతుడు అంటాడు. మరి అలాంటప్పుడు అంటే నిజమైన ఆశీర్వాదం మనకు నిజంగా యేసు ప్రభువే. అంటే నేను అసలు అంటే ఒకవేళ నాకు అర్థమైంది, నేనంటే టీచర్ అనుకుంటా అంటే, సో పాత నిబంధనలు అది వాళ్ళకి ఇచ్చిండు, కానీ నిజమైన ఆశీర్వాదం మన యేసు ప్రభువే. మన పరలోకంలో ఆయనతో ఉండడమే అది చాలా గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి అంటే నేను చెప్పాలనుకున్న బ్రదర్. జస్ట్ నాకు వచ్చిన థాట్ మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్ శ్రీవన్. జోసెఫ్ బ్రదర్. ఇప్పుడు బ్రదర్ చెప్పిన దానికి వీలుగా అదే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25లో నిత్య జీవం అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఫైనల్ గా అది మన క్రీస్తులో మనం పొందుకోదగిన అత్యంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇది. అది కోట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను బ్రదర్. ఇంకా ఇది జస్ట్ సెకండ్ సెషన్ బ్రదర్స్. ఇంకా మనం ఈ డిస్కషన్ కొనసాగిద్దాం. శామ్యూల్ బ్రదర్ మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని టూల్స్ టు డూ బిబ్లికల్ థియాలజీ చూస్తాము. మేబీ దాని ద్వారా ఇంకేమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాము. సో నా ప్రేయర్ ఏంటంటే ఒకే సెషన్లో అన్ని మనం అర్థం చేసుకోలేము, బట్ దేవుని కృప ద్వారా మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. 2వ పాయింట్ క్విక్ గా సమ్మరైజ్ చేసేసి కంక్లూడ్ చేద్దాము. ఒకటి గాడ్ చేయడానికి సంఘాన్ని నుంచి, తప్పుల పోల నుంచి. ఎవరు బ్రదర్? సారీ అన్నా, వందనాలన్నా. ఇంతకు ముందు అన్మ్యూట్ చేసుకోలేదు మాట్లాడి. అది ఇప్పుడు అన్న స్టీవెన్ అన్న చెప్పినట్టుగా, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక బిలీవర్ చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు బోధించడం అయిపోయిన తర్వాత పాత నిబంధన నుంచి బోధించిన ఓకేనా బ్రదర్? వినపడుతుంది ఇప్పుడు? వినిపిస్తుంది బ్రదర్, మాట్లాడండి. మా బోధించిన తర్వాత పాత నిబంధన కొత్త నిబంధన ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాలు 2 బోధించిన తర్వాత ఇదే తీసుకొని బోధించాలనుకున్నాం. అయిన తర్వాత కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని దగ్గరకు వచ్చేవాళ్ళు ఏం నేర్చుకొని అక్కడికి వచ్చారు, ఏం ఆశించి అక్కడికి వస్తున్నారు. ఆ చేసే పాస్టర్లు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళు ఇహలోకమైన అవసరతల కోసం వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు.
చేసేవాళ్ళు కూడా దాని గురించి చేస్తున్నారు. స్టీవెన్ అని చెప్పినట్టుగా ఇప్పుడు నేను దేవుణ్ణి ఇప్పుడు యేసుక్రీస్తుని చూపిస్తానా, యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్షణే అంతకు మించిన ఆశీర్వాదం ఏమీ లేదని చెప్పినట్టుగా ఆ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే నాకు యా ఇంకో మాట మీరు ఏంటంటే, మీ మీ believers మీ కూడా చెప్పండి. ఈ బిలీవర్స్ కూడా బయటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు నా కోసం ప్రార్థన చేశారు. దేనికోసం? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశారు. ఇక్కడ నుండి ఇక్కడి వరకే ఆలోచించుకుంటూ బయటకు వెళ్తాడు. ఈ వారం మొత్తం దాని మీదనే ఆలోచనతోని దాని మీదనే బతుకుతాడు. ఆ ప్రార్థనలు కూడా అంతవరకే ఉంటున్నాయి. మళ్ళీ చర్చికి వచ్చే రోజు కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి. ఒకవేళ దేవుడి దేవల్ల జరిగితే సాక్ష్యం చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. లేకపోతే 1-2 సార్లు చేయించుకున్న తర్వాత ఆ చర్చి రావడం మానేయటము, లేకపోతే మొత్తానికి దేవుళ్ళలోంచి బయటికి వెళ్ళిపోవడం, అంటే మళ్ళీ అన్ని దేవతలకు వెళ్ళిపోవటము. ఇట్లా ఎవరైనా తనని నడిపించిన వ్యక్తిని అక్కడికి వస్తే నాకేం జరగలేదు అని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ ఇహలోక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేసేవాళ్ళ తప్ప, చేయించుకునే వాళ్ళ తప్ప, వాక్యం చెప్పిన తర్వాత కూడా బిబ్లికల్ గా దీన్ని ఎట్లా తీసుకున్నారు? మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఐ థింక్ అనిల్ బ్రదర్ అన్నట్లు ఇందాక మన అవసరతల కొరకు దినదిన అవసరతల కొరకు ప్రార్థన చేయటంలో తప్పులేదు. అందుకనే ఇప్పుడు నేను ఎవరన్నా ఒకవేళ ఆ విధంగా వచ్చి ప్రార్థన చేయండి అని అడిగితే మా చర్చిలో, మా సంఘస్థుల్లో నేను ఫస్ట్ వాళ్ళతో అక్కడ ప్రార్థన చేసి వదిలేను. వాళ్ళని మళ్ళీ ఒకసారి పిలిచి కూర్చోబెట్టి, బ్రదర్ మీ సమస్య ఏంటి? మీ ఒక ఛాలెంజ్ ఏంటి? ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చారు? మీరు తృప్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఈ పరిస్థితిలోకి వచ్చారా? లేకపోతే అత్యాశ గురై ఈ పరిస్థితిలోకి వచ్చారా? మీరేమన్నా వైజ్ గా దేవుడిచ్చిన జ్ఞాన ప్రకారం మీరు మీ యొక్క డబ్బుల్ని కాపాడుకుంటూ తృప్తి కలిగి జీవిస్తున్నారా? జీవించట్లేదా? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అని అడిగి అర్థం చేసుకొని వాళ్ళని ఆ విధంగా గైడ్ చేసి షెపర్డ్ చేయటానికి కూడా నేను వర్క్ చేయాల్సి వస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే చాలా సంఘాల్లో ఐ థింక్ అది ఈవెన్ మన ఈ గ్రూప్ లో కూడా అర్థమవుతుంది ఏంటంటే, మనం ఇది ఇంకా కేర్ఫుల్ గా ఆలోచించలేదు. ఇది ఎలా మరి క్రిస్టియానిటీ ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉండాలి, ఇది జస్ట్ ఈ లోక విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉండాలా, లేకపోతే పరలోక విషయాలు వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉండాలా, లేకపోతే ఈ లోకంలో విషయాల్ని మెయిన్ ఫోకస్ పరలోక విషయాల మీద పెడుతూ ఈ లోకంలో ఎలా జీవించాలి, క్రీస్తు నాకు ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ నా ఏరియాలో ఉన్న సమస్యలు ఎలా దేవుడు వాటిలో ఏ విధంగా వాటిల్లో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటూ, నేను ఈ లోకవాసిని కాదు పరలోకవాసిని, దేవుని మహిమ కొరకు జీవించడానికి ఏ విధంగా జీవించాలి, క్రీస్తులో స్వారూప్యంలో నేను మార్చబడుతున్నట్లు ఎలా మార్చబడుతున్నాను అని ఆలోచించాలి. ఈవెన్ యేసు ప్రభు వారు అంటారు కదా, మనిషి కుమారుడికి తలదాచుకుంటానికి కూడా చోటు లేదు అన్నప్పుడు, ఈవెన్ మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో కానీ, మొదటి పేతురులో కానీ, వాళ్ళందరూ ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమల నుంచి వెళ్తున్నప్పటికీ మెయిన్ పాయింట్ ఏంటంటే, క్రీస్తు మాకు చాలు, క్రీస్తుని బట్టి నేను ఈ లోకంలో ఎటువంటి సమస్యలు, ఛాలెంజెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వచ్చినా నేను జీవించగలను. ఎందుకంటే నా రాజ్యం ఈ రాజ్యం కాదు, క్రీస్తు సృజించిన గొప్ప రాజ్యం, ఆ రాజ్యపు వారసుడు నేను, ఆ యొక్క నిరీక్షణతో నేను ఈ లోకంలో జీవిస్తాను అన్నది మనం బోధించి ఆ విధంగా మన సంఘస్థుల్ని ఎక్విప్ చేయగలగాలి. సో ఒకవేళ సమస్యల కోసం వస్తున్న వారు సమస్యల కోసమే మీరు ప్రార్థన చేసి పంపిస్తున్నట్టయితే మీరు మెయిన్ పాయింట్ మిస్ అవుతున్నారా అని అంటాను నేను. మెయిన్ పాయింట్ అది కాదు. క్రైస్తవ్యం అంటే దినదినము శ్రమలు ఉంటాయి. యేసుప్రభు వారు ఎన్నో వచనాల్లో ఆ వాగ్దానాలు ఉన్నాయి. ఎవరు ఆ వాగ్దానాలు పట్టుకోరు కదా. మీరు శ్రమల గుండా వెళ్ళి తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, నీ అన్నదమ్ములు అందరినీ నువ్వు శత్రువు అవుతావు అన్న ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎవరు కష్టపడట్లేదు ఇక్కడ.
ఆశీర్వాదాల మీద ఎక్కువ హోల్డ్ చేసుకొని అది ఎట్లా నాకు ఇప్పుడు వర్తిస్తుంది అనేది మనం ఎక్కువ కష్టపడుతున్నాం. సో అక్కడ మనం మిస్ అవుతున్నాం పాయింట్. మన పాయింట్ ఈస్ టు బీ మోర్ లైక్ క్రైస్ట్. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం. క్రీస్తు ఈ లోకంలో వచ్చి ఎలా జీవించి తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తూ జీవించి, ఎలా చనిపోయి తిరిగి లేపబడి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఈ రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నాడు, ఆ విధంగా మనం క్రీస్తులో ఎలా మారబడాలి అన్నది మనం టీచ్ చేయగలగాలి. అది చేయాలంటే మనం క్రీస్తు వైపు చూపించాలి. ఏ వాక్యం నుంచి వచ్చినా అది నేను ఆలిగోరి అనను. నేను అది ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్ టు ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. సువార్తని ప్రకటించడంలో యథార్థంగా ప్రకటిస్తే ఆ విధంగానే చేయగలగాలి నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను బ్రదర్స్. సో ఫైనల్ కామెంట్స్ ఒకటి, నేను కొన్ని కంక్లూడ్ చేయలేదు, బట్ టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేద్దాము. మెయిన్ ఇట్స్ టు గార్డ్ ద చర్చ్. సంఘాన్ని తప్పుడు బోధల నుంచి కాపాడటానికి మరియు సంఘాన్ని గైడ్ చేయడానికి. ఇది నా పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ గైడ్ చేయటంలో, ఇది వాక్యం ప్రీచ్ చేయటంలో ఇది గైడ్ చేస్తుంది. మరియు మన కౌన్సిలింగ్ సిచ్యువేషన్స్ లో ఇతరులని బలపరిచే విధంలో కూడా ఈ విధంగా ఆలోచించడం మనకి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకా మన సువార్త ఎలా ప్రకటించాలో కూడా ఇది గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. క్రీస్తునంతకు రండి. మీరు ఈ పరిస్థితుల నుంచి వెళ్తున్నారా, మీ సమస్యల నుంచి వెళ్తున్నారా, క్రీస్తు దగ్గరికి రండి. మీకు అవిధేయత కలిగిన పిల్లలు ఉన్నారా, క్రీస్తు దగ్గరికి రండి. నీకు మంచి మ్యారేజ్ ప్రపోజల్ రావట్లేదా, యేసు ప్రభు దగ్గరికి రా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యేసు ప్రభు దగ్గరికి రా. నా పాయింట్ ఏంటంటే, అవన్నీ వచ్చినాయి అనుకోండి, దాని తర్వాత క్రీస్తు చూస్తాడా? లేకపోతే క్రీస్తు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి ఓకే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి తన జీవితం అతను గడిపేస్తాడా? మనం దేని కొరకు మన జనాల్ని క్యాప్టివేట్ చేయాలి? క్రీస్తు కొరకు, క్రీస్తులాగా జీవించడం కొరకు మనం క్యాప్టివేట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళని టీచ్ చేయాలి. ఆ విధంగా చూపిస్తూ ఈ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేవని, సమస్యల గురించి మాట్లాడొద్దని, సమస్య గురించి ప్రీచ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఆ సమస్యల నుంచి వెళ్తున్న దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడు, శక్తినివ్వగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు అని ఆయన వైపు చూపిస్తూ ఆ విశ్వాసంతో నడవటం ఎంతో సంతోషకరమైందని మనం టీచ్ చేయగలగాలి. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్ బ్రదర్స్? ఈరోజు అన్ని ఆన్సర్స్ లేకపోయినా మే లార్డ్ విల్లింగ్ ఫ్యూచర్ సెషన్స్ లో మనకు ఆన్సర్స్ వస్తేమో దేవుని ప్రార్థిద్దాం. ఎనీ క్వశ్చన్స్? మీరు అన్నట్లు అడగడం ప్రారంభిస్తే అడగడానికి అంతం ఉండదు, పొందుకోవడానికి అంతమే ఉండదు. ఏ ఒక్క చోట కూడా మనిషి ఇప్పుడు స్వస్థత అన్నారు, స్వస్థత అయిన తర్వాత ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగం అయిన తర్వాత ఆడపిల్లలు పుడితే మగపిల్లలు అన్నారు, మగపిల్లలు పుడితే ఆడపిల్లలు అన్నారు, లేకపోతే భూములు అన్నారు. దానికి అంతం లేదు. ఇక మీరు అన్నట్లు దానికి అంతమే లేదు. కానీ దాని కొరకు కాదు కదా, మనము ఉన్న దాంట్లో సమృద్ధి కలిగి జీవించాలి, కష్టాల్లో కూడా దేవుని వైపు చూడగలగాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు విడిపించగలడు, దేవుడు చేయగలడు, దేవుడు మమ్మల్ని పోషించగలడు అనే మాట ఎంత వాస్తవమో, ఈ కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా ఎట్లా దేవుని వైపు చూడాలనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ సామ్యూల్ బ్రదర్. మీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్స్? బ్రదర్, లూక్ 24లో లేఖనములన్నిటిలో గుర్చిన అంటే ప్రతి వచనం అన్నట్టు, ప్రతి భాగం అన్నట్టు కాకపోవచ్చు కదా బ్రదర్. ఎక్కడైతే మెస్సయా గురించి, ఎక్కడైతే క్రీస్తు గురించినటువంటి లేఖనాలు ఉన్నాయో వాటి గురించి అనుకోవచ్చు కదా. ప్రతి ప్యాసేజ్ లో మనం అక్కడ మెయిన్ అంటే నా పాయింట్ ఏంటంటే, ఇందాక నా మెసేజ్ అది రాంగ్ అయి ఉండొచ్చు. ఇన్ ద సెన్స్ మీరు లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుడు దీవిస్తాడు అనేది
అది ఒకవేళ అది కరెక్ట్ కాకపోయినా మెయిన్ పాయింట్ ఎక్కడ మిస్ అయిపోతామో ఆ పోర్షన్ నుంచి వచ్చేటువంటి మెయిన్ పాయింట్ మిస్ అయిపోయి అనవసరంగా బ్రదర్ రాజీవ్ బ్రేకప్ అయింది. బట్ బ్రదర్ మీ క్వశ్చన్ నాకు అర్థమైందంటే నేను సమ్మరైజ్ చేస్తాను మీ క్వశ్చన్ని. సో అది నేను కరెక్ట్గా సమ్మరైజ్ చేశాను లేదు చెప్పండి మీరు. సో మీరు అంటుంది ఏంటంటే కరెక్టే, నేను ఈ వచనం చూస్తున్నాను లూకాసు వార్త 24 అధ్యాయము. సో దీంట్లో చూసినట్లయితే అప్పుడు వారి త్రోవలో మా లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయంలో కాదు సారీ క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చి వచనాలు భావము వారికి తెలుపును. అంటే ఇది మెసియానిక్ వర్సెస్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఓవరాల్ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? అలా అలా ఆ మెస్సియానిక్ కాదు. డిఫరెన్సియేషన్ ఎస్ యాడ్ చేయండి బ్రదర్, సారీ. అంటే ఇప్పుడు మనం క్రైస్ట్ గురించి అంటే మెస్సియానిక్ అనే పదం వదిలేసేస్తే క్రైస్ట్ గురించి ప్రతి లేఖనంలో ప్రతి ప్యాసేజ్లో ఏదో విధంగా కనెక్ట్ చేయొచ్చు, కానీ అక్కడ ఉన్నది మనం మిస్ అయిపోతాం కదా అనేది నేను అంటే ఒక బిలీవర్కి ప్రతి ప్యాసేజ్లో మిస్ అయిపోతాం కదా అనేసి నేను చెప్తున్నాను. సో నా క్వశ్చన్ మీకు జస్ట్ క్లారిఫైయింగ్ క్వశ్చన్, ఈ ద్వితీయోపదేశ కాండం తీసుకొని అట్ ద సేమ్ టైం. సారీ బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఎస్ మేబీ వీడియో కట్ చేసి ఒకసారి ట్రై చేయండి. హలో సో ఒకవేళ ద్వితీయోపదేశ కాండం చూసినట్లయితే నా పాయింట్ ఏంటంటే అక్కడ మనం థీమ్స్ చూడాలి. అక్కడ ప్రామిసెస్ గివెన్, ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్. ఆ ప్రామిసెస్ అల్టిమేట్ గా ఎవరి ద్వారా ఫుల్ఫిల్ చేయబడ్డాయి? క్రీస్తు ద్వారా ఫుల్ఫిల్ చేయబడ్డాయి. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అక్కడ కూడా కండిషనల్ ప్రామిసెస్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నాయి, కానీ అది క్రీస్తులో తిరిగి జన్మింపు చేయబడిన తర్వాత వచ్చిన ప్రామిసెస్ అయ్యి. నా పాయింట్ ఏంటంటే సో ఈ కండిషనల్ ప్రామిసెస్ ఆర్ గివెన్ స్పెసిఫికలీ ఫర్ ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్స్. మన ఫోకస్ అదా, లేకపోతే న్యూ టెస్ట్మెంట్ లో ఎక్కడ డిస్కాంటిన్యూటీ ఉంది, ఎక్కడ కాంటిన్యూటీ ఉంది అన్నది మనం అర్థం చేసుకొని ఐడెంటిఫై చేసి పాయింట్ చేయగలగాలి. సో మేబీ నెక్స్ట్ వీక్స్ లో ఇంకా మనం టూల్స్ చూస్తూ డిఫరెంట్ టూల్స్ చూస్తూ ఇంకా ఫర్దర్ ప్యాసేజెస్ డిస్కస్ చేసినప్పుడు ఈ క్లారిటీ వస్తుందేమో. సో నేను అందుకే నో ప్రాబ్లమ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్. అన్ని ఈరోజే క్లారిటీ తెచ్చుకొని చేయాల్సిన ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని క్లారిటీ లేకపోయినా పర్లేదు. మా దేవుడు మనకు నేర్పించగలిగిన దేవుడు, ఆయన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అప్లై చేసి మన సంఘస్థులు ప్రీచ్ చేయడానికి శక్తిని ఇవ్వగలిగిన దేవుడు. ఆయన కృపను కోరుకుంటూ ముందుకెళ్దాం. బట్ ఐల్ కీప్ దిస్ ఇన్ మైండ్ బ్రదర్. మళ్ళీ ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఇంకేమన్నా క్వశ్చన్స్ బ్రదర్స్? లేకపోతే రాజు బ్రదర్ మీరే ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయం ఎంతో హెల్దీ డిస్కషన్ మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క సత్యాన్ని మేము ప్రభు నేర్చుకోవడానికి మరి ఎంతో కృపణిస్తున్నాం. శాంసన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతో వందనాలు. తనకిచ్చిన పేషెన్స్ని బట్టి కూడా ఎంతో
స్తుతిస్తూ ఉంటున్నాము. ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి, మాకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి, మా కన్నులను ఇంకను తెరుస్తూ రండి, వాక్యం యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహిస్తూ రండి ప్రభా. అలాగే తన కుటుంబాన్ని దీవించండి, రాజేష్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము మరింతగా తెలుసుకొని ప్రభా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారడానికి మీరే మాకు సహాయం చేస్తూ రమ్మని మీకే అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ జస్ట్ థ్యాంక్ యూ బ్రదర్స్. ఒక చిన్న హోంవర్క్, నెక్స్ట్ వీక్ మీరు ఇక్కడ జాయిన్ అయినప్పుడు దావీదు గొలియాతు స్టోరీ నుంచి ఏ విధంగా ప్రీచ్ చేస్తారు కొద్దిగా ఆలోచించి, గాస్పల్ సెంటర్డ్ క్రైస్ట్ సెంటర్డ్ సర్మన్ ఎలా ఉండాలి, డేవిడ్ అండ్ గొలియాత్ వారి యొక్క స్టోరీ నుంచి మీరు ఎలా ప్రీచ్ చేయాలి అని కొద్దిగా ఆలోచించి రండి, సో దట్ వీ కెన్ హ్యావ్ మోర్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను మన గ్రూప్ చాట్ లో కొన్ని రిసోర్సెస్ కూడా మీకు షేర్ చేశాను. పర్టికులర్ ఒక లింక్ షేర్ చేశాను. ఇక్కడ మీరు ఈ బుక్స్ కొనొచ్చు. ఈ బుక్ ఏది కొన్నా చదవటం మొదలేస్తే మీకు ఇంకా హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కొన్ని బుక్స్ ఐ థింక్ అక్కడ అవైలబుల్ లేవనుకుంటా, వాటికి నేను జస్ట్ పిక్చర్స్ మీతో షేర్ చేశాను. మీరు దాన్ని పొందుకొని చదవగలిగినట్లయితే అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్. థ్యాంక్ యూ. Yes, thank you. Yeah, thank you. Thank you, Anna. Thank you so much. Thank you, brother. Yes. Yeah, praise God. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ You're అన్న. welcome, brother. చాలా Yeah. మంచి ఓపికతో ఉన్నారు. Thank you, Anna. No problem. దేవుని కృప. థ్యాంక్ యూ బ్రదర్. For sure. You're Thank you, welcome. Anna. Bye, Anna. I'm leaving. Bye. Bye. Thank you. Take care.